వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్నది. అందుకు పురస్కరించిన ఈరోజు 31 ఆదివారం డిసెంబర్ నాడు పాలమూరు పట్టణంలో వీధి మీద హైందవులందరూ పెద్ద కార్యక్రమంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను ప్రతి గడప గడపకు పంచాలని ఒక ఆదేశించారు. ఒక శనివారం చేతులను ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రతి గడప గడపకు అక్షంతలు, మరి అదేవిధంగా అయోధ్యలో నిర్మాణమైనటువంటి రాముని మందిరం యొక్క ఫోటో గణపతులు ప్రతి ఇంటికి కార్యకర్తలు పంచుతారు. ఈరోజు అందరి జలమగుంటకి ర్యాలీలో పోయిన తర్వాత ప్రతి బస్సుకు కూడా అక్షంతలు పంపిణీ చేస్తారు. 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు అక్షంతలు వితరణ జరుగుతుంది. ఆ అక్షంతలు ప్రతి ఇంటిలో కూడా పెట్టుకొని 22వ తారీఖు వరకు ఆ పూజారుల్లో అక్షంతలు పెట్టుకొని 22వ తారీఖు నాడు 12 గంటల 15 నిమిషాలకు బాలరాముని విగ్రహం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత సభ్యులందరూ కూడా ఆ అక్షంతలు పెద్దవాళ్ళు తలపై తీసుకుని అదే రోజు సాయంత్రం ఇంటి ముందు కూడా మన ఇంటి ముందు దీపాలు పెట్టుకొని మా రాముని యొక్క కృపకు అందరూ 5వ మంది పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాం. పేరు వసంత వెంకటేష్, శ్రీరామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజక్. నారాయణపేట, పాలమూరు, షాద్నగర్లో జరిగేటువంటి ఈ అక్షింత లెక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా సంయోజక్గా ఈ రామ కార్యంలో పనిచేస్తున్నాను. ఈరోజు 5 నుంచి వచ్చినటువంటి పూజిత అక్షింత లెక్క ఊరేగింపు పాలమూరులో కలుషాల ఊరేగింపు జరుగుతూ ఉంది. దీంట్లో సమస్త హిందువులు, బాలలు, భక్తులు భజన పాటలు పాడుకుంటూ మహిళలు చాలామంది ఆనందోత్సవాలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా ఆరాధ్య దైవము, మా యొక్క భగవంతుడైనటువంటి రామచంద్రుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఈ యొక్క అక్షంతల కార్యక్రమాన్ని
ఆనందోత్సవాలతో పట్టణంలో జరుపుకుంటున్నాము. ఈ అక్షంతలు ఊరేగింపుగా వెళ్ళి ఎల్లమ్మ గుడి దగ్గర ఊరేగింపు ముగుస్తుంది. అక్కడి నుంచి బస్తీ నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క బస్తీలకు ఈ కలశాలు తీసుకెళ్ళి వాళ్ళ దేవాలయాల్లో పెట్టుకొని 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గడప గడపకు అక్షంతలు ఇచ్చే కార్యక్రమాన్ని మా కార్యకర్తలు హిందువులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా తీసుకున్నటువంటి అక్షంతలు ఒక ఇంట్లో పెట్టుకొని శ్రీరామ జయరామ జయ జయరామ విజయ మహామంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలని చెప్పి 22వ తారీఖున అయోధ్యలో జరిగినటువంటి బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో హిందువులందరూ కూడా దేవాలయాల్లో వచ్చి అక్కడ స్క్రీన్ ద్వారా టీవీ ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనప్పటికీ కూడా పరోక్షంగా ఇక్కడ ఉండి ఆ యొక్క రామ మందిరం యొక్క ప్రతిష్టను రాముడి యొక్క ప్రతిష్టను ధరించేటువంటి భాగ్యాన్ని అందరూ కూడా పొందాలని చెప్పి అందరూ కూడా దేవాలయాలకు వచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని నిర్ణయం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఏవైతే దీపావళి పండుగ ఆనందోత్సవాలతో నరకాసుని వద ముగించిన తర్వాత ఆనందోత్సవాలతో హిందూ సమాజం మొత్తం కూడా ఆనందోత్సవాలతో ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలనేటువంటి యోజనతో కార్యక్రమంగా హిందువులందరూ పాల్గొనే విధంగా యొక్క సంఘము సంఘ పెద్దలు యొక్క హిందువులు హిందూ సంస్థలు ధార్మిక సంస్థలు భజన మండళ్ళు సమస్త హిందూ సమాజం కలిపి దీన్ని యోజన చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు దాసర్పల్లి రెడ్డి. జిల్లా కార్యాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనమందరం చాలా బ్రహ్మాండంగా ఊరేగింపుగా రామజన్మభూమి నుంచి వచ్చిన అత్యంతలంతా ఇంతవరకు మా జిల్లా నుంచి పరిషత్ నుంచి పరివార సంస్థల నుంచి ప్రతి మండలానికి పంపడమైనది. ఈరోజు పాలమూరుగా అన్ని బస్తీలకు కూడా అత్యంతలు పంపే ఏర్పాటు చేసినాం. ఇప్పుడు రామ మందిర కాడ నుంచి అమ్మవారి ఇళ్ళమ్మ గుడి కాడికి యాత్ర అక్కడ అన్ని బస్తీల వారికి ఇంతవరకు ఏర్పాటు చేసినాం. ప్రతి బస్తీకి ఒక అత్యంతల పాత్ర ఇవ్వబడుతుంది. ఆ అత్యంత పాత్రలు తీసుకొని ప్రతి ఇంటికి అత్యంతలు ఇస్తారు. ఆ ఇంటి వారు కూడా ఏం చేయాలంటే అక్కడ దేవుడి దగ్గర ఉన్న అత్యంతల్లో ఇంటికి కలుపుకొని పెద్దగా దీపావళి నాడు ఎట్లా పండుగ చేసుకుంటారో ఈ పండుగ కూడా అంతకన్నా గొప్పగా చేసుకోవాలి. ప్రపంచం మొత్తం మీద భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ప్రారంభమవుతుంది. కాకపోతే మన భారతదేశంలో అందరూ కూడా పెద్ద గొప్ప మీద ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ఐక్యంగా ఉండాలని మన ధర్మానికి మన కట్టుబాట్లకి మన ఆలోచనలకి కోరుకుంటూ జై శ్రీరామ్. నా పేరు గుంజేటి చంద్రయ్య. నేను పాలమూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులను. ఈ యొక్క రాముల వారి యొక్క అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను మరి మన భారతదేశమే కాకుండా విదేశాలు చేస్తూ మనము 500 సంవత్సరాలు పోరాటంలో ఈ యొక్క రామ జన్మభూమిని నిర్మించడం మనకు పర్మిషన్ దొరికింది. కాబట్టి ఈ సందర్భంగా మరి రాముల వారి యొక్క ఉచితమైన అక్షంతలని మన యొక్క భారతదేశం మొత్తం కూడా ప్రతి గ్రామానికి ప్రతి గడప కూడా చేర్చడానికి మన శ్రీరామ అయోధ్యకి నీళ్ళ చేసి వాళ్ళు మాకు అంతా అప్పగించారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఈ పూర్వజన కుటుంబం మేము భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము అందరూ కలిసి అన్ని మన యొక్క దేశంలో ఉన్న ప్రతి హిందూ బంధువు కూడా మాతో కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అందరికీ కూడా మా యొక్క హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సొంత ఊరు నారాయణపేట్. నేను ఆర్ఎస్ఎస్ బాల్యం నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, స్వయం సేవక్. నేను 1992లో అయోధ్యకు కరసేవకు వెళ్ళడం జరిగింది. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు ఉంది. 90లో మా అన్నయ్య కరసేవకు వెళ్ళడం జరిగింది. మరి ఈ కరసేవకు వెళ్ళినటువంటి ఘనత మా కుటుంబానికి దక్కింది. మా అమ్మ తల్లిదండ్రులు గొప్పవాళ్ళని ఇద్దరు కరసేవకులు కన్నారని నేను ఈ సందర్భంగా ఈరోజు గర్వపడుతున్నాను. ఈరోజు రామ జన్మభూమి రాముని అక్షంతల ఊరేగింపు కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకు ఇంకా
ఉల్లాసం వచ్చింది. మా అమ్మ నాన్న గుర్తుపడుతున్నారు. మా అమ్మ 2 కరసేవకులను కన్నదని నేను ఈ సందర్భంగా గర్వంతో చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్. తెలంగాణ దుర్గావాహిని సహ సంయోజిక. నేను విశ్వ హిందూ పరిషత్ 500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కళ ఈరోజు పాలమూరులో అక్షంతల ఊరేగింపు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా జనవరి 22 కోసం చాలా ఎదురు చూస్తున్నాం. మేము ఆ రోజు కోసం మేము ఎంతోగానో ఎదురు చూస్తున్నాం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దివ్యమైన రామ మందిరం కోసం. ఈ రామ